హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు 2025లో డిసెంబర్ నెలలో రాసేటువంటి గేట్ యూజీసీ నెట్ లేదు, యూజీసీ సిఎస్ఆర్ నెట్ కానీ గేట్ కానీ టీఎస్ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక మంచి అవకాశము ముందుకు తీసుకురావడం జరిగింది. కెమికల్ వార్నింగ్స్ అనేటివి చాలామందికి ఏ విధంగా నేమ్స్ వస్తాయో, ఏ విధంగా ఆర్డర్లో పెడతారో అనేటి చాలామంది ఒక ఆర్డర్ వర్డ్ చెప్పడం లేదని చెప్పేసి నేను సజెషన్ తీసుకొని గేట్ కానీ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసము కెమికల్ వార్నింగ్స్ అనేది ఏముంటుంది, అందులో ఏవే టాపిక్స్ ఉంటాయి, అందులో ఏమి దాని గురించి ఉంటుందో చూసుకుందాం. ఈ కెమికల్ బాండింగ్స్ నుంచి ఒక 2 నుంచి 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఫస్ట్ ప్రియారిటీ మనం ఇస్తే మంచి స్కోర్లు సాధించగలుగుతాం. ఏది కూడా భయపడకుండా చేస్తేనే మంచి ఉన్నత శిఖరాలు సాధిస్తాం. కాబట్టి మనము గేట్ అంటే అయ్యో చాలా టఫ్ సబ్జెక్ట్ కదా, నాకు అవుతుందో కాదని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా రాయండి. ట్రై యాంటీ సక్సెస్. ఎవరైనా కూడా ఏదైనా కూడా పోరాడుతూ ఉంటేనే లక్ష్యం అనేది సాధిస్తాం. కాబట్టి గేట్ అనేది టఫెస్ట్, యూజీసీ నెట్ అనేది టఫెస్ట్, నేను అయితేనో కాదని ఎప్పుడుగా నెగిటివ్ థింగ్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అయితేనే ఏదైనా సాధిస్తాం. కాబట్టి ఈరోజు కెమికల్ బాండింగ్తో మేము ముందుకు వచ్చాము. ఈ కెమికల్ బాండింగ్ అనేది మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ లెవెల్ ఉంటుంది. కాబట్టి మనము ప్యూర్ ఆర్గానిక్, కాబట్టి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది కెమికల్స్ అంటే కార్బన్తో కూడినటువంటి బంధాలను ఏర్పరుస్తుంది. అసలు కార్బన్ అంటే ఏంటిది, కార్బన్ ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది, మరి కార్బన్ చైన్ అంటే ఏంటిది, ఈ విధంగా చాలా టాపిక్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. మరి ఆ కార్బన్ టాపిక్స్ ఉంటే మరి ఏ విధంగా నేమ్ పెడతారు, ఒక కార్బన్ ఉంటే ఏమంటారు, 2 కార్బన్స్ ఉంటే ఏమంటారు, 3 కార్బన్స్ ఉంటే ఏమంటారు, 4 కార్బన్స్ ఉంటే ఏమంటారు, ఇట్లా ఏ విధంగా ఉంటుంది. కార్బన్ చైన్ అనేది పెద్దగా ఉంటుంది. మరి ఎట్నుంచి ఆర్డర్ ఇవ్వాలి, ఎట్నుంచి నెంబరింగ్ ఇవ్వాలి అనేది చూసుకుందాం. ఫస్ట్ మనకు వచ్చేసి కార్బన్ అనేది 4 బంధాలను ఏర్పరుస్తుంది. మరి 4 బంధాలను ఎందుకు ఏర్పరచాలో చూసుకుందాం. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, దాని ఎలక్ట్రికల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1s2 2s2 2p2 అంటే దీని బాహ్య స్థాయి అంటే బాహ్య కక్ష అంటే రెండోది, దాని ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఇది ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది, కార్బన్ అనేది 4 బంధాలను ఏర్పరుస్తుంది. అందుకని చెప్పేసి కార్బన్ ఎన్ని బంధాలు ఏర్పడుతుంది గుర్తుంచుకోవడానికి చార్ అంటే 4, కాబట్టి 4 బంధాలను ఏర్పరుస్తుంది. మరి కార్బన్ టు కార్బన్ బంధాలు ఎన్ని ఉన్నాయి, కార్బన్ టు కార్బన్ వాళ్ళు సింగిల్ బాండ్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఆల్కేన్ అంటారు. ఆల్కేన్. ఒకవేళ కార్బన్ టు కార్బన్ డబుల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కీన్ అంటారు. ఒకవేళ కార్బన్ టు కార్బన్ ట్రిపుల్ బాండ్స్ ఉంటే ఆల్కైన్ అంటారు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ బాండ్ ఉన్నట్లయితే ఏఎన్ అని వాడతారు, డబుల్ బాండ్ ఉంటే ఈన్ ఆల్కీన్ ఈఎన్ అంటారు, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ YNE అంటారు. ఈ విధంగా 3 డిఫరెంట్గా చూసుకోవాలి. కార్బన్ టు కార్బన్ ఉంటే ఆల్కేన్, కార్బన్ టు కార్బన్ డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్, కార్బన్ టు కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ అంటారు. మరి ఈ విధంగా ఫస్ట్ వీటికి కొన్ని నేమ్స్ ఉంటాయి. ఏంటిది అంటే ఆ నేమ్స్ చూద్దాం. మరి వాటికి కూడా జనరల్ ఫార్ములా ఉంటుంది. ఒకవేళ జనరల్ ఫార్ములా చూసుకున్నట్లయితే ఆల్కేన్, ఆల్కైన్, ఆల్కీన్, ఆల్కైన్. వీటి యొక్క జనరల్ ఫార్ములా చూసుకున్నట్లయితే CnH2n+2, దీన్ని CnH2n, మరి దీన్ని CnH2n-2. దట్ ఆల్కేన్ ఫార్ములా జనరల్ ఫార్ములా CnH2n+2. ఒకవేళ దీన్ని ఈన్ ఒకసారి చూసుకోవాలి, ఈఎన్ఏ వస్తుంది.
దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n మాత్రమే. ఒకవేళ ఆల్కైల్ CnH2 - 2. దీనికి ఎగ్జాంపుల్ CH4, దీనికి ఎగ్జాంపుల్ C2H4. మరి దీనికి ఎగ్జాంపుల్ ఈ విధంగా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే C2H ఎన్ని ఉంటాయమ్మా? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 2, C2H2. ఇది ఒక హైడ్రోజన్ బాండింగ్ ఏర్పడుతుంది, ఇది ఒక హైడ్రోజన్ బాండింగ్ ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ విధంగా ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైల్ ఇట్లా 3 ఉంటాయి. ఆల్కేన్ టు ఆల్కీన్ ఎన్ని బాండాలు? CCC సింగిల్ బాండ్, CCC డబుల్ బాండ్, CCC ట్రిపుల్ బాండ్. దీనికి మరి ఈ IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ. మరి దీనికి జనరల్ నేమ్స్ ఉంటాయి మరియు ఆర్గానిక్ నేమ్స్ ఉంటాయి. మనం మనుషుల కదా ఏ విధంగానైతే సాధారణ నేమ్స్, మిక్స్ నేమ్స్ ఉంటాయో ఈ కెమిస్ట్రీలో కూడా జనరల్ నేమ్స్ ఉంటాయి, కెమికల్ నేమ్స్ ఉంటాయి. ఒకవేళ సికి ఎన్ని డబుల్ బాండ్ ఉన్నాయి అంటే కార్బన్ 2 బంధాలను ఏర్పడతాయి కాబట్టి CH2 అంటాం. దీన్ని ఏమంటారంటే ఈత్. ఎన్ని బాండ్స్? డబుల్ బాండ్స్ కాబట్టి ఈన్. అదే ఒకవేళ సికి ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఈత్ ఐన్. YN గుర్తుంచుకోవాలి, ఈత్ ఐన్. అదే ఒకవేళ సికి ఒకటే బాండ్ ఉంటే దాన్ని ఏమంటారు? ఈథేన్ అంటారు. కాబట్టి మరి ఈ విధంగా ఉంటే మనం చెప్పుకోవచ్చు. కానీ దీన్ని చాలా కార్బన్స్ ఒకవేళ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇక్కడ కార్బన్ టు కార్బన్ CH3, CH2, 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 ఇక్కడ CH2. ఈ విధంగా ఉంటే ఫస్ట్ కార్బన్ చైన్ అనేది పెద్ద ఉంది కాబట్టి ఆర్డరింగ్ అనేది ఇవ్వాలి. 1, 2, 3, 4, 5 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమంటారు? పెంటేన్ అంటారు. ఏమంటారు? పెంటేన్. కాబట్టి ఒకవేళ ఫస్ట్ ఒక కార్బన్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే మీథేన్. 2 కార్బన్లు ఉంటాయి ఈథేన్. 3 కార్బన్లు ఉంటాయి ప్రోపేన్. 4 కార్బన్లు ఉంటాయి బ్యూటేన్. 5 కార్బన్లు ఉంటాయి పెంటేన్. 6 కార్బన్లు ఉంటాయి హెక్సేన్. 7 కార్బన్లు ఉంటాయి హెప్టేన్. 8 కార్బన్లు ఉంటాయి ఆక్టేన్. 9 కార్బన్లు ఉంటాయి నానేన్. 10 కార్బన్లు ఉంటే డెకేన్. ఈ విధంగా చూసుకోవాలి. ఒక కార్బన్ ఉంటే మీథేన్, 2 కార్బన్లు ఉంటే ఈథేన్, 3 కార్బన్లు ఉంటే ప్రోపేన్, 4 కార్బన్లు ఉంటే బ్యూటేన్, 5 కార్బన్లు ఉంటే పెంటేన్, 6 కార్బన్లు ఉంటే హెక్సేన్, 7 కార్బన్లు ఉంటే హెప్టేన్, 8 కార్బన్లు ఉంటే ఆక్టేన్, 9 కార్బన్లు ఉంటే నానేన్, 10 కార్బన్లు ఉంటే డెకేన్. ఈ విధంగా మనం తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్బన్ చైన్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటిది అంటే C2 క్లోరిన్, C2 CH3. మరి ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1, 2, 3. 3 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమని చెప్పిన? ప్రోప్. అయితే ఎక్కడ నెంబరింగ్ అలా 1, 2, 3 నెంబరింగ్ అనేది ఏ విధంగా ఇవ్వచ్చు? దాని యొక్క అటామిక్ లెఫ్ట్ టు రైట్ చేయొచ్చు, రైట్ నుంచి లెఫ్ట్ ఉంటాయి. కానీ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? దానికి అటాచ్డ్ అయి ఉన్నటువంటి ఏదైనా గ్రూప్ ఉన్నట్లయితే ఇక్కడ క్లోరిన్ ఆటం ఉంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ క్లోరిన్కి ఇవ్వాలి. కాబట్టి అటామిక్ ఆ కార్బన్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. 1, 2, 3. అయితే దీన్ని ఏమంటారు? 1 కార్బన్ కాదు క్లోరిన్ కాబట్టి 1 క్లోరో ప్రోపేన్. ఒకవేళ ఈ విధంగా మరి 2వ కార్బన్ కూడా ఒక ప్రోపేన్ ఉన్నది, ఒక హైడ్రోజన్ రిమూవ్, 1 క్లోరిన్ ఆటం అటాచ్. దాన్ని ఏమంటారు? 1, 2 డైప్రోపేన్.
ఒకవేళ మరి అదే ఏమున్నది డబుల్ బాండ్ ఉన్నది అనుకో, డబుల్ బాండ్ ఉంటే ఏమని చెప్పాలి, ఈన్ అని చెప్పాలి. డబుల్ బాండ్ ఉంటే ఈన్, డబుల్ బాండ్ ఉంటే ఈట్. మరి ఎక్కడి నుంచి నెంబరింగ్ చేయాలి? ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు దిస్ వన్, 1 2 3 అంటే 1, 2 డైక్లోరో. ఎక్కడ ఉంది? 3 కార్డు ఉంది, 3 ప్రొపీన్, 1, 2 డైక్లోరో ప్రొపీన్. మరి ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే చాలా, అదే CH2 CH3 ఇది OH అటాచ్డ్, CH2 CH2 CH3 ఏంటిది 1 2 3 4 5 1 2 3 4 5 5 వాటి పెంటేన్. మరి ఎక్కడ ఉంది? 2 కార్బన్, 1 2 3 4 5 2 కార్బన్ పైన హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, దీన్ని ఏమంటారు? 2 హైడ్రాక్సీ పెంటేన్. ఆ విధంగానే ఇంకా కొన్ని చూసుకున్నాం. దిస్ ఈజ్ బెంజిన్ స్ట్రక్చర్. ఇది ఏంటిది? బెంజిన్. దీని సైక్లిక్ ఫామ్. అదే ఒకవేళ నార్మల్ ఫామ్ చూసుకుంటే C6H6. మరి ఈ C6H6ని బెంజిన్ ఫామ్ ఈ విధంగా రాస్తారు. మరి ఈ బెంజిన్కి ఏమేమి ఉంటాయి? ఇది ఆర్థో మెటా ప్యారా 3 పొజిషన్లు ఉంటాయి. ఒకటి ఆర్థో పొజిషన్, మెటా పొజిషన్, ప్యారా పొజిషన్. అయితే ఇక్కడ ఏముంటుంది? క్లోరిన్ ఉంది. క్లోరిన్ ఏ విధంగా ఉందంటే దానికి నెంబరింగ్ చేయాలి. దీన్ని ఏమంటారు? క్లోరోబెంజిన్. ఇవన్నీ హైడ్రోజన్ గ్రూప్స్. ఇదేంటి? దీని బాండ్స్ అనేవి కాంజుగేషన్లో ఉన్నాయి కాబట్టి రౌండ్స్ అనేది రాస్తాం. ఒకవేళ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాస్తాం, బాండ్స్ రిప్రజెంటేషన్. దీన్ని ఏమంటారు? క్లోరోబెంజిన్. అదేవిధంగా మరి ఈ బెంజిన్కి అటాచ్ టు కార్బన్ ఉంది అనుకో, దీన్ని ఏమంటారు? 1, 2 డైక్లోరో బెంజిన్ అంటారు. ఓకే. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని ఉన్నాయి. బెంజిన్, ఇది బెంజిన్. వాట్ డిఫరెంట్ ఆఫ్ బెంజైన్?